నాయకులు మోహన రంగారావు సెటిల్మెంట్ చేసే స్థాయి నుంచి రాష్ట్ర రాజకీయాలకు ఎలా ఎదిగాడు, రాష్ట్ర రాజకీయాల్లో రంగా గారి ప్రభావం నాటి నుంచి నేటి వరకు ఎలా సాగింది వంటి ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో 1947 జూలై 4న వంగవీటి సీతారామయ్య, సావిత్రమ్మ దంపతులకు జన్మించారు వంగవీటి రంగా. వీరిది సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం. ఈయనకు నలుగురు అన్నయ్యలున్నారు. కోటేశ్వరరావు, వెంకట నారాయణరావు, శోభన చలపతిరావు, రాధాకృష్ణరావు. అందరిలో చిన్నవాడు 5వ సంతానమే వంగవీటి రంగా. అయితే వంగవీటి రంగా కుటుంబం ఉయ్యూరు నుంచి బెజవాడకు మకాం మార్చింది. అప్పుడప్పుడే విజయవాడలో రవాణా, వ్యాపార రంగాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా ఆటో నగర్ ఏర్పడింది. వ్యాపారంతో పాటు రాజకీయంగా కూడా బెజవాడ బాగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో భారతదేశం అంతటా కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటే ఒక్క బెజవాడలో మాత్రం కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. 1970 సమయంలో మన భారతదేశంలో పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంత పటిష్టంగా లేవు. అలాంటి రోజుల్లో కృష్ణా జిల్లా కేంద్రంగా మచిలీపట్నం ఉండేది. ఆ రోజుల్లో ప్రైవేటు సెటిల్మెంట్లు బాగా జరిగేవి. బెజవాడ అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో వ్యాపారానికి సంబంధించిన సమస్యలను ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎక్కువగా పరిష్కరించుకునేవారు. అలా ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు నాయకుడు చలసాని వెంకటరత్నం పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సమయంలో బెజవాడలో కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, టాక్సీ వర్కర్ల యూనియన్, రిక్షా వర్కర్ యూనియన్, ఆటోనగర్ వర్కర్ యూనియన్, స్టూడెంట్ యూనియన్లు ఇలా రకరకాల యూనియన్ల ఏర్పాటు జరిగింది. ఈ యూనియన్ల మద్దతు కోసం రాజకీయ పార్టీలు చాలా ప్రయత్నాలు చేసేవి. సరిగ్గా అదే సమయంలో వంగవీటి రంగా గారి 4వ అన్నయ్య వంగవీటి రాధా గారు టాక్సీలు కొని నడపడం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త చలసాని వెంకటరత్నానికి రాధాను అనుచరుడిగా మార్చాయి. కానీ కొద్ది రోజుల్లోనూ వంగవీటి రాధాకు చలసాని రత్నకి మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. అప్పటి వరకు బెజవాడలో ఎదురులేని చలసాని వెంకటరత్నానికి రాధానే ప్రత్యర్థిగా మారాడు. ఆ సమయంలో రాధాకు దేవినేని కుటుంబం మద్దతుగా నిలిచింది. రాధా డబ్బుతో పాటు బెజవాడలో పేరు పలుకుబడి సంపాదించాడు. తనకు అడ్డుగా నిలిచిన చలసాని వెంకటరత్నాన్ని రాధా హత్య చేయాలని ఒకానొక సందర్భంలో భావించాడు. అలా 1972లో చలసాని వెంకటరత్నం హైదరాబాద్కు వెళ్లి బెజవాడ తిరిగి వస్తుండగా దారి మధ్యలో కారు ఆపి హత్య చేయడం జరిగింది. ఈ హత్య కేసులో రాధా కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. రాధా పూర్తిగా బెజవాడలో ఉన్న యూనియన్లను, కార్మిక సంఘాలను సిపిఐ నుంచి దూరం చేసి సొంతంగా ఎదిగాడు. సిపిఐ ముఖ్య నాయకులను హత్య చేయడం, యూనియన్ పార్టీ నుండి దూరం చేయడం, సిపిఐ పార్టీని బెజవాడలో బలహీనపడేలా చేయడం, వీటన్నిటి వల్ల రాధాపై ప్రతీకారం తీర్చుకోవాలని సిపిఐ పార్టీ భావించింది. ఇందుకు 1974వ సంవత్సరం దసరా పండుగ రోజున సిపిఐ పార్టీకి చెందిన కాట్రగడ్డ వెంకట నారాయణరావు అనే వ్యక్తి పథకం ప్రకారం రాధా దగ్గరికి అనుచరుడిగా చేరాడు. షాపుకు సంబంధించిన సెటిల్మెంట్ కోసమని రాధాని పిలిపించి చంపడం జరిగింది. రాధా హత్య అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అలా బెజవాడలో సెటిల్మెంట్లు చేసే చలసాని వెంకటరత్నం, వంగవీటి రాధా ఇద్దరూ హత్యకు గురవ్వడంతో ఆ స్థానాన్ని దేవినేని గాంధీ ఆక్రమించాలని చూశారు. కానీ రాధా అనుచరులు చాలా మందికి రాధా తమ్ముడు వంగవీటి రంగా ఆ స్థానానికి ఒక ఆశాదీపంగా కనిపించాడు. మరోవైపు మాటలతో మనస్పర్ధలు వచ్చేలా చేశారు. అది కాస్త బాగా దూరం పెంచేసింది. ఒకానొక దశలో రంగా తనకు అడ్డుగా నిలుస్తున్న దేవినేని నెహ్రూ, గాంధీలను చంపాలని నిర్ణయించుకున్నాడు. అలా రంగా తన గ్యాంగ్తో దేవినేని గాంధీ, నెహ్రూలపై ఒక కాలేజీలో అటాక్ చేశాడు. ఆ అటాక్లో దేవినేని నెహ్రూ తప్పించుకున్నాడు. కానీ గాంధీ మాత్రం రంగా చేతుల్లో హతమయ్యాడు. హత్యకు సమాధానం హత్య అన్నట్లుగా వంగవీటి, దేవినేని కుటుంబాల నడుమ గొడవలు జరిగాయి. ఆ సమయంలో బెజవాడ రెండుగా చీలిపోయింది. ఇక 1981లో బెజవాడ మున్సిపాలిటీ కాస్త విజయవాడ కార్పొరేషన్గా మారింది. అదే ఏడు కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. 1983 ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజులవి. రంగా తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నాడు. కానీ దేవినేని నెహ్రూ ముందుగానే ఆ పార్టీలో చేరడం జరిగింది. దాంతో రంగా కూడా ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ కావాలని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో ఎమ్మెల్యేగా టికెట్ దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ జెండాలతో అధికార టీడీపై పోరాటం చేశారు రంగా. వాళ్ళ మధ్య గొడవ కాస్త రెండు రాజకీయ పార్టీల గొడవగా మారింది. ఇది మొదలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చాలా ఉద్యమాలు చేశాడు రంగా. విజయవాడలో చాలా మందికి శాశ్వత నివాసం ఉండేలా కృషి చేశాడు. ఈ గొడవలు ఎంతలా హద్దుమీరాయి అంటే
1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున 3 గంటలకు ఒక బస్సులో అయ్యప్పమాల వేషధారణలో దాదాపు 20 మంది కత్తులతో దాడికి దిగారు. అప్పటికే 5 రోజుల నుంచి నిరాహార దీక్షలో ఉండడం వల్ల నీరసించిన రంగాను అత్యంత దారుణంగా పొడిచి చంపారు. అలా 1988 డిసెంబర్ 26న రంగా మరణించారు. రంగా మరణ వార్త అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. దాంతో ఒక్కసారిగా విజయవాడలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఆస్తులన్నీ రంగా అభిమానులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విధ్వంసాన్ని ఆపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూని విధించింది. రంగా హత్య, దానివల్ల జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనమైనాయి. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రంగా హత్య అత్యంత సానుకూలమైన అంశంగా మారింది. కేవలం 3 సంవత్సరాల 11 నెలల పాటే ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చేసిన పోరాటాలు రంగాను ప్రజల గుండెల్లో, విజయవాడ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షలకు పైగా రంగా విగ్రహాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.